అయితే కరెంటు బిల్లులు ఏం మాట్లాడింది ఆ రోజు? ఇక డిసెంబర్ నెల కరెంటు బిల్లు కట్టనే కట్టకుర్రి, సోనియా గాంధీ కడుతుందని చెప్పిరా లేదా? సోనియా గాంధీ కడుతుంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఎవడన్నా కరెంటు బిల్లు అడిగిండు అనుకో, నా పేరు చెప్పుండ్రి అన్నాడు. ఇప్పుడు ఈ నెల ఎవరికి పంపుదాం మరి మనం? అది కూడా ఒక్కసారి చూడండి. మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగేనికే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కడుతుంది 200 యూనిట్ల వరకు. వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ బస్తీలలో కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టది. ₹1 కూడా కరెంటుకి మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాజాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. పేదవాడి నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి. వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది, 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది, 9కి మన గవర్నమెంట్. అయినా సరే నల్గొండ బిల్లు ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టొద్దు. ఏమైనా వస్తే వెంకటరెడ్డి గారు చెప్పిండు కట్టొద్దని చెప్పి మీ బాధ ఆప్తా చెప్పండి. ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం మేము. ఇక మీరు కూడా వెంకటరెడ్డికి చెప్పురు. ఇక అయితే సోనియా గాంధీకి పోస్టులు వేయింది, లేకపోతే వెంకటరెడ్డి పేరు చెప్పురు. ఇక ఎక్కువ మాట్లాడితే వీడియో చూపిరు. అంటే ఈ రకంగా ఒక్కటి కాదు, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సెక్రటరియట్లో లంకె బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చిన ఈడ ఖాళీ బిందెలే దొరుకుతున్నాయి అంటుండు. సెక్రటరియట్లో లంకె బిందెలు ఉంటాయే? లంకె బిందెలు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయి? పాడుబడ్డ బంగ్లాలలో దొరుకుతాయి, బూత్ బంగ్లాలలో దొరుకుతాయి. మరి ఆయనకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. ఇక అంటే దీన్ని బట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా అర్థమైంది, అసలు గెలుతాం అనుకోలే వాళ్ళు. ఏది పట్టది 420 హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ జ్యేష్ఠులు ఏమనో కొత్త రాగం అందుకున్నారు. ఇక అయ్యో అన్ని అప్పులే అయిపోయినాయి, మొత్తం అప్పులు ఉన్నాయి, ఏం అప్పులు, అన్ని అబద్దాలు చెప్పే ప్రయత్నం. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేని అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పులుగా చెప్పే ప్రయత్నం, ఒక గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం. మొన్న మరి ఇదే కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పోయి ఆడపోయి నిర్మలా సీతారామన్ కలిసి జర ఇంకో 11,000 కోట్ల అప్పుకు పర్మిషన్ ఇవ్వవా అని దరఖాస్తు పెట్టిండా లేదా? దరఖాస్తు పెట్టిండు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. 11,000 దేనే తెచ్చిండు. ఇప్పుడు 3,000 ఏమో కరెంట్ వాళ్ళు తెచ్చిండ్రు, 11,000 ఏమో వీళ్ళు ఆర్థిక డిపార్ట్మెంట్ తెచ్చింది. అంటే ఇప్పటికీ 14,000 కోట్ల అప్పు చేసిండ్రు 2 నెలల్లో. మననేమో బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. అంటే ఇదంతా కూడా మీరు గమనిస్తే ఒక స్పష్టత కనబడుతుంది వాళ్ళది. ఎట్లా ఇవి ఎగ్గొట్టాలి అనే ఆలోచనకు ప్రయత్నం చేస్తుండ్రు. ఇప్పుడు నిజంగా మీకు ప్రేమ ఉంటే 100 రోజుల్లో చేస్తామన్నారు కదా. 6 గ్యారంటీలు అంటే ఎన్ని? 13 హామీలు. 6లో 13 ఉన్నాయి. ఆ 13 కాక రుణమాఫీ 9 తారీఖే అన్నారు. అవన్నీ కూడా మరి ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఇప్పుడు చేయాలన్నా వద్దా? వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తుందంటే ఎన్నికల కోడ్ లోపు 1, 2 చేయాలి, ఇక చేస్తామని ప్రజల్ని మోసం చేయాలి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే చేతులు ఎత్తేయడానికి ఇలా వీళ్ళంతా కూడా వ్యూహం బంతా ఉన్నారు. అరే మేము అనుకున్నాం కానీ ఇక్కడ పైసలు లేవు, మేము అనుకున్నాం కానీ మేము చేసేటట్లేము అని వాయిదాలు వేయడానికో తప్పించుకునేటువంటి కుట్రలు ఇలా పార్లమెంట్ ఎన్నికల తర్వాత చెప్పడానికి ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఇదేదో అయిపోయింది, అక్కడేమో అయిపోయింది, ఇలా లంకె బిందెలు దొరకలే, ఖజానా ఖాళీ అయిపోయింది. ఇదంతా దేనికి ప్రచారం చేస్తుండ్రు? నిజంగా నేను అంటున్న కాంగ్రెస్ వాళ్ళకు నమ్మకం ఉంటే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే మరి జనవరి 2వ వారంలో ఎలక్షన్ కోడ్ వస్తుంది అంటున్నారు. ఇప్పుడే ఇచ్చే జీవోలు ఏం అడ్డం లేదు కదా. నెలకు 2,500 బ్యాంకులు, నెలకు 4,000 ఆసరా పెన్షన్ ఇయ్యి. ఆసరా పెన్షన్ ఇవ్వడానికి దరఖాస్తులు ఎందుకు? ఆసరా పెన్షన్ 2,000 వచ్చేది లెక్క ఉండే 2కు బదులు సీదా 4,000 వేయచ్చు కదా. దానికి ఎవరు అడ్డం ఉన్నారు నీకు? ఎందుకు వేస్తలేవు 4,000? 4,000 వేయడానికి దరఖాస్తు కావాలనా? ఏమైనా లెక్క కావాలనా? అంత లెక్క ఉండే, మనుషులుండే, బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఉండే, 2కు బదులు చక్కగా 4,000 వేయరాదా?
అంటే 4,000 పెన్షన్ అన్నారు, మోసం చేసిండ్రు. 15,000 రైతు బంధు అన్నారు, మోసం చేసిండ్రు. 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తాము అన్నారు, బోనస్ మొన్న వానకాలం ఇవ్వకుండా మోసం చేసిండ్రు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, మోసం జరిగింది. మెగా డిఎస్సి మొదటి కేబినెట్ లోనే అన్నారు, మోసం చేసిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని ఒక గోబల్స్ ప్రచారం చేసిండ్రు. ప్రజలకు గ్యాస్ కూడా ఉన్నది, ఇస్తే కాదు ఒకటో రెండో ఇచ్చేట్టున్నారు గా చిన్నయి, రేపో మాపో. అయితే 2,500 ఇవ్వాలి కదా చెల్లే. మన రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళు 1,54,00,000 మంది అక్కా చెల్లెలు ఉన్నారు. గా 1,54,00,000కు నెలకు 2,500 వెయ్యి వేసి నీ మాటను మీరు చెప్పిన మాట నిలబెట్టుకుంటే మేము కూడా సంతోషపడతాం, మేము కూడా శభాష్ అంటాం నిన్ను. 1,54,00,000 మంది అక్క చెల్లెళ్లకు 2,500 వేస్తే నేను కూడా అయ్యో మంచి పని చేసిన రేవంత్ రెడ్డి శభాష్ అంట. నేను కూడా మరి ఇచ్చి మాట నిలబెట్టుకో. 2 లక్షల రుణమాఫీ ఈ ఎన్నికల్లోపే, పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే లోపు 2 లక్షల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకోమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే లోపు ఈ నెల పెన్షన్, ఇప్పుడు మనం ఈ జనవరి నెల పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చి మాట నిలబెట్టుకో అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అవి చేయను, మేము వద్దంటలేం, నువ్వు చెయ్యాలనే కోరుకుంటున్నాం, నువ్వు తొందరగా చేయాలని కోరుకుంటున్నాం, నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం. నిలబెట్టుకోకపోతే ప్రజలే నిర్ణయిస్తారు కదా, జనం నిర్ణయించరా? ఇవాళ మనం రైతు బంధు ఎన్నికల కోసం చెప్పినామా? మనం ఎలక్షన్ల కోసం మేనిఫెస్టోలో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చాం, రైతు బీమా ఇచ్చాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చాం, కేసీఆర్ కిట్ ఇచ్చాం. ఇవేవి ఎన్నికల్లో మనం మాట ఇయ్యలే, ఓట్ల ముందు చెప్పలే కళ్యాణ లక్ష్మి ఇస్తామని. వీళ్ళు చెప్పిర్రు తులం బంగారం అన్నారు. ఎడవే బంగారం రాదు బంగారం. మరి మనం ఓట్ల ముందు చెప్పలే కళ్యాణ లక్ష్మి, చెప్పకపోయినా 11 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు లక్ష రూపాయలు ఇచ్చాం. మరి నీ తులం బంగారం ఎప్పుడు ఇస్తావు జల్దీ స్టార్ట్ చేయమని అడుగుతా ఉన్నాం మనం. అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను మీకు చెప్పే మాట ఒక్కటే, ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళకి చూస్తామంటే నిరుద్యోగ భృతి ఇస్తాం 4,000 అన్నారా లేదా? మొన్న నేను అసెంబ్లీలో అడిగిన, నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు అంటే మేము ఎక్కడ చెప్పినా మేము చెప్పలేదు అంటున్నాను. మీరు చూస్తారు అది కూడా ఒకసారి పెట్టబోయి. భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నారు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారెంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे. सर ఇది మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారెంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారెంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. जल्दी से जल्दी अगर सरकार అట్లా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళకి అసెంబ్లీలో చెప్పిండు, మేము ఏడ చెప్పలేదు నిరుద్యోగ భృతి ఇస్తామని. వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది, స్వయంగా ప్రియాంక గాంధీ చెప్పే మాట మీరే విన్నారు కదా. ఇప్పుడు అంటే ఎన్ని జూటా ఇడిచిపెడతామా వాళ్ళు? రేపు నిరుద్యోగ భృతి ఇచ్చేదాకా కూడా వీళ్ళ వెంట పడుడే. ఎక్కడ పోయినా మా నిరుద్యోగులు నిలదీస్తూనే ఉంటారు, మేము అసెంబ్లీలో కూడా నిలదీస్తాం. అంటే ఇప్పటికే బయటపడ్డది. 2 నెలల్లో ఎన్ని అబద్ధాలు చూసిండ్రు కదా. ఇప్పుడు మీరు ఎన్నిట్లలో వెనకడుగు వేసిండ్రు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇదే విషయం మనం అడిగితే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎదురు దాడికి దిగుతా ఉన్నారు. పరిపాలనలో ఉన్న వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఓపిక ఉండాలి, పెద్ద మనిషి లెక్క ఉండాలి, సహనం ఉండాలి, ప్రజలు అడిగేదానికి సమాధానం చెప్పాలి. ప్రతిపక్షం యొక్క బాధ్యతనే ప్రజల పక్షాన మాట్లాడడం. ప్రతిపక్షం అడిగితే ప్రతిపక్షాల మీద ఎదురుదాడి, ఎవరైనా లీడర్ మాట్లాడితే వాళ్ళ మీద ఎదురుదాడి. అంటే మీరు ఏంది బెదిరించదలుచుకున్నారా? ఈ బీఆర్ఎస్ పార్టీకి బెదిరింపులు కొత్త కాదు. ఇది తెలంగాణ ఉద్యమంలో పుట్టిన పార్టీ. కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు, చంద్రబాబు నాయుడు ఎన్ని బెదిరింపులు బెదిరించినా వాటన్నిటిని తట్టుకొని తెలంగాణ సాధించినటువంటి గులాబీ జెండా, గులాబీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నేను మిత్రులతో కూడా కోరేది ఏంటంటే ఈ విషయాల మీద కూడా ప్రజల్లో చర్చ పెట్టాలి. మా బూత్ లెవెల్ నాయకులు, గ్రామ నాయకులు, పట్టణ నాయకులు ఎక్కడికక్కడ మనం ప్రజల్లో చర్చ పెట్టి విషయాలు కూడా తీసుకుపోవాలి.